మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపురించింది. గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఖరీఫ్లో వర్షాధారంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. అయితే ఈ పంటకు కత్తెర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త రామకృష్ణబాబు. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారడంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో పూత, కాత దశలో ఉంది. అయితే 15 నుంచి 20 రోజుల పాటు నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో కొంత గడ్డు పరిస్థితులు ఎదురైనా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు కుదుటపడ్డాయి. ప్రస్తుతం చాలా చోట్ల కత్తెర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు తీసేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రామకృష్ణబాబు. ఈ ఆగస్టు మాసం మొక్కజొన్నకు చాలా ప్రధానమైన నెల. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనకు మొక్కజొన్నలో సుంకు, పూత, కాత, పాలినేషన్ జరిగే మంత్. వారం కిందట మనకు 15 రోజుల వరకు బెట్ట పరిస్థితులు ఈ మొక్కజొన్న ఎదుర్కోవాల్సి వచ్చింది. గత వారంలో కురిసిన వర్షాలకు ఈ మొక్కజొన్న దాదాపుగా రికవర్ అయింది. ఇటువంటి పరిస్థితులలో మనం మొక్కజొన్నను చాలా జాగ్రత్తగా యాజమాన్యం చేసుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే మొక్కజొన్నలో పైపాటుగా వీలైతే అంతర్కృషి చేసుకోవడము, 30 కేజీల యూరియాతో పాటు ఒక 10 నుంచి 15 కేజీల పొటాష్ కలుపుకొని వేసుకోవడం చేసుకోవాలి. అలాగే ఈ ముఖ్యంగా ఈ పురుగుల తెగుల విషయంలో ఈ కత్తెర పురుగు అన్నది కత్తెర పురుగు జాడలను కనుక్కొని కత్తెర పురుగు యొక్క యాజమాన్యం చేసుకుంటే మనం దిగుబడులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ కత్తెర పురుగు సాధారణంగా ఆకులపైన గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల సముదాయాన్ని మనం గమనించి ఏరేసుకోవడం ఒకటి. రెండవది, ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల లార్వాలు పత్రహారితాన్ని గోకి తిని పెద్దగా కొద్ది ఆకులపైన రంధ్రాలు వేసి ఆ తర్వాత సుడులలో ఉన్నటువంటి లేత భాగాలను తినుకుంటూ ఎదుగుతూ మరి ఎదిగిన లార్వా మళ్ళా రెక్కల పురుగుగా వస్తుంది. సో ఈ సైకిల్ దగ్గరగా 25 నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. ఈ కత్తెర పురుగు ఒకే పొలంలో 2 నుంచి 3 సార్లు 3 నుంచి 4 సార్లు కూడా ఆశించే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు అప్రమత్తంగా దీన్ని ఎప్పటికప్పుడు గమనించి దీని యాజమాన్య చర్యలు చేపట్టాలి. మనం తొలి దశలో గమనించినట్లయితే, అంటే తొలి చిన్న లార్వాల దశలో గమనించినట్లయితే మనం ఫ్లూబెండమైడ్ కానీ, క్లోరాంట్రినిలిప్రోల్ కానీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును పిచికారీ చేసుకుంటే ఈ తొలి దశలో మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ముందు వేపుకు సంబంధించినటువంటి అజాడిరిక్ట్ అనే మందును 1500 ppm 1 లీటరు ఎకరా కనుక పిచికారీ చేసుకుంటే అక్కడక్కడ ఉన్నటువంటి గుడ్ల సముదాయాలను ఈ యొక్క అజాడిరిక్ట్ అనే మందును పిచికారీ చేసుకుంటే తొలి దశలో మనం దీన్ని నివారించుకోవచ్చు. తర్వాత అడ్వాన్స్డ్ దశలో లార్వా పెద్దగైన దశలో దీన్ని నివారించాలంటే మనం విషపేరులను తయారు చేసి సుడుల్లో వేసి దీన్ని నివారించుకోవచ్చు. విషపేరు తయారు చేయడం అంటే 10 కిలోల తౌడుకు 2 కేజీల బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లాన్ని 2-3 లీటర్లలో ఉడకబెట్టి ఆ ద్రావణంలో ఈ తౌడును బాగా లేనిచ్చి కలిపి ఈ ఎరలు చిన్న తయారు చేసే ముందు, ఎరలు వేసి 1 గంట ముందు థైడికార్బ్ అనే మందును 100 గ్రాములు కలిపి చిన్న ఉండలు వేసి ఈ సుడులలో కానీ అది ఆశించే ప్రాంతాల్లో కానీ వేస్తే ఈ పొగాకు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి పొగాకు లద్దె పురుగు తిని చనిపోయి కంట్రోల్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు అడ్వాన్స్డ్ స్టేజ్లో విషపేరుల ద్వారాను, అలాగే సుడి అంటే మనకు కంకి రాకముందు సుడులలో రసాయన పదార్థాలను పిచికారీ చేయడం వల్ల ఈ యొక్క కత్తెర పురుగును నివారించుకోవచ్చు.